నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్ము మహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మకర రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. మకర రాశి యందు మకర రాశిలోని శుక్ర కుజులు కలయికతో ఉన్నారు. అయితే మకర రాశి అనేవారికి చాలా తెలివైన వాళ్ళు, మెమరీ పవర్ ఎక్కువ. ఈ రాశి వారికి ఈ నెలలో ఎంత మెమరీ ఉంటుందంటే, ఒక ఫోన్ నెంబరు మనం సెల్లో ఫీడ్ చేసుకుని అది పెట్టుకోవాలి. ఈ మకర రాశి వారు పెట్టుకోక్కర్లేదు, అది బ్రెయిన్లో ఉండిపోద్ది. అంతటి గొప్ప విధంగా వీళ్ళకి మెమరీ ఉంటుంది. ఇంత మెమరీ ఉంది. ఆదాయ వ్యవహారాల గురించి ఏంటి అనే పరిస్థితి వస్తే, ఆదాయం మెండుగా ఉందని జ్యోతిష శాస్త్రంలో ఈ యొక్క దీంట్లో చెప్పాం. దీంట్లోని రాశి ఫలాలలోని పంచాంగంలో రాసాం వ్యవహారాలు బాగానే ఉన్నాయని. కానీ అలా కాదు. రాసింది వేరు, మనం మాట్లాడేది వేరు, వినేది వేరు. ఈ మకర రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చు వస్తుంటుంది. వీడు 10,000 సంపాదించాడు, 10,200 ఖర్చు వచ్చింది. 200 ఏం చేయాలి? ఖర్చు తప్పదు. నీ దగ్గర డబ్బు ఉందా లేదా అని ఆలోచించే పరిస్థితి తర్వాత 10,200 కావాలి. ఇక్కడ ఆ 200 చేయాలంటే అప్పు చేయాలి. అప్పు చేసిన తర్వాత అప్పు తీరాలి. అప్పు తీరాలంటే ఎలాగా? మళ్ళీ అధిక కష్టం చేయాలి. అటువంటి మార్పులు ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క నెలలో కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే, కుజ శుక్రులు ఇద్దరూ కూడా శత్రువులు. కుజుడికి ఉచ్చస్థానమైంది, కానీ ఆ మకర రాశి శని భగవానుడికి సొంత స్థానమైంది. కాబట్టి దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఈ మకర రాశి వారికి కలిగింది. అందులోని శనితో పాటు బుధుడు వక్రించి ఉన్నాడు. రవి అక్కడే ఉన్నాడు. రవి శనికి శత్రువు, బుధుడు మిత్రుడే, కానీ వక్రించాడు, వెనకగా నడిచాడు, పరాజితం పొందాడు. అందువల్ల శనికి శుభయోగం కలగలేదు మకర రాశి వారికి. మకర రాశి వారికి నష్టదాయకమైన పరిస్థితులు కలుగుతుంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తారు. మిత్రుల వలన నష్టం జరగడానికి అధికమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అలాగే బంధువుల వలన కూడా అపవాదులు పొందుతారు వీళ్ళు. ఈ నెలలో అత్యంత జాగరూకతతో మెలగాలి వీళ్ళు, లేకపోతే అనేక రకమైన ఇబ్బందులు పొందడానికి ఉన్నది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా వ్యవహారం సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేరు మకర రాశి. ధనస్సు రాశి వారు వ్యాపార రంగంలో సప్తమ రాజ్యాధిపత్యాన్ని గురించి ఆలోచిస్తే, ఇక్కడ వీళ్ళేమైంది, షష్టమ భాగ్యాధిపతి అయ్యాడు. వ్యాపార రంగానికి షష్టమ భాగ్యాధిపతి అయ్యాడంటే మరి ఎలా కుదురుతుంది? నష్టదాయకమైన పరిస్థితి వస్తుంది. భార్య చేసినా నష్టం వస్తుంది, వీళ్ళు చేసినా నష్టం వస్తుంది. వ్యాపార రంగాల్లో వ్యాపారాలు కూడా సమతల్యంగా, అంటే ఎంతైతే ఒక వస్తువుని కొనుగోలు చేసి ఆ వస్తువుని అమ్ముతున్నారు అనుకుందాం. ఒక 100 కేజీలు తీసుకొచ్చాడు ఏదో వస్తువు, అది అపరాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ యొక్క నెలలో వీళ్ళు ఏం చేయాలంటే, 100 కేజీలు మనం ఎప్పుడు అమ్ముతున్నామంటే 100 కేజీలు తేకూడదు, ఒక 60, 70 రేంజ్లు తెచ్చుకోవాలి. లేకపోతే ఒక 50 తెచ్చుకోవాలి. నెల మధ్యలో అయిపోతుంది, ఈ వస్తువు వెళుతుంది అనుకుంటే మళ్ళీ అప్పుడు తెచ్చుకోవాలి. ఒకేసారి తేకూడదు. అటువంటి శ్రద్ధను తీసుకోవాలి. వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, ఈ ఉద్యోగ రంగంలో ఏం జరుగుతుంది? ఉద్యోగ రంగంలో అధికారుల వలన మెప్పు పొందట్లేదు. ఈ మకర రాశి వారు వినయ విధేయంగా నమ్రతగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. ప్రతిదీ జ్ఞాపక శక్తి ఎక్కువ. బద్ధకస్తంగా ఉంటుంది. తన పనిని కూడా ఎదుటివారి చేత చేయించాలి. ఆడు పెద్దవాడైనా చిన్నవాడైనా మాటల మధ్యన మాటలు దొల్లించి తన పనులు అయిపోయేలా చూసుకుంటాడు. మాట్లాడుతూ మాటల మధ్యలో కొన్ని తన సొంత పనులకు సంబంధించిన వ్యవహార విషయాలను దొర్లించి
అందులో కల్పించి వాళ్ళ చేత శభాషణ అనిపించి ఈ పని కూడా అతను చేసుకుంటాడు. అయితే అటువంటి విధంగా వీళ్ళు చేసుకుంటారు. కానీ ఈ యొక్క నెలలో వీరు చేసేదాన్ని ఎదుటివాడు గ్రహించగల శక్తిని పొందుతున్నారు. జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో కూడా ఒక ఇబ్బందికరమైన స్థితులు ఉన్నాయి ఈ మకర రాశి వారికి. ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఎక్కువగా నష్టం జరిగేది ఏంటి అంటే హృదయ సంబంధమైన వ్యాధులు రావడానికి ఉంటాయి. హృదయ సంబంధమైన వ్యాధులు రావడానికి వచ్చి అంటే అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉంటుంది. కొంతమందికి సాయంత్రం అయ్యేసరికి మిర్చి బజ్జీ లేకపోతే శనగపిండితో చేసిన పకోడీలు ఇవి తింటే కానీ ఇంటికి వెళ్ళబుద్ది. అయితే ఈ మకర రాశి వారు ఈ నెలలో శనగపిండిని వాడరాదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగాలి అంటే శనగపిండిని వాడరాదు. హృదయ సంబంధమైన వ్యాధికి సంబంధమైనది ఏంటంటే గ్యాస్ట్రిక్కి సంబంధించింది. గ్యాస్ట్రిక్ ఎక్కువైతే వచ్చేదేంటి, హార్ట్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ ఎక్కువగా వచ్చి దేనివల్ల వస్తుంది, శనగపిండి వల్ల వస్తుంది. ఆ శనగపిండిని ఈ నెలలో వీళ్ళు తినరాదు అంటే మంచిది, లేదా తగ్గించుకోవాలి. మకర రాశి వారికి విద్యార్థుల్లో బుధ తత్వానికి సంబంధమైనది చదువైంది విద్య. బుధ తత్వానికి సంబంధమైనంత మంచి ర్యాంకులు తెచ్చి ఉంటారు. అనర్గళంగా ఎదరికి వెళ్తుంటారు. సాహసోపేతమైన పనులు చేస్తుంటారు. సాహసోపేతమైన పనులు అంటే ఇక్కడ సిల్లీగా చెప్పుకోవాలంటే పరీక్షలు ఉన్నాయి వస్తున్నాయి అంటే పరీక్షలు రావు, ఒకవేళ వచ్చేంటే ఒక సెన్స్ పెడతారు. సాహసోపేతం అది. కాబట్టి ఏదేమైనా విద్యార్థులకి కూడా శుభదాయకమైన మాసముగా చెప్పవచ్చు మార్చి నెల. విదేశీయానం ఉందంటారా వీరు? విదేశీయానం ఇప్పుడు ఈ నెలలో రాదు అమ్మా. ఇంకాను గురుతత్వానికి సంబంధించింది. గురువు మళ్ళా మారాలి, మిథున రాశిలోకి వెళ్ళాలి. మిథున రాశిలోకి వెళితే అప్పుడు విదేశీ యోగం ఈ యొక్క రాశి వారికి వస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? రాశివారు చేయవలసిందంటే శనేశ్వరునికి చేసేది కూడా మకర కుంభ రాశుల వారికి చేసేది. నెక్స్ట్ చెప్పబోయేది కుంభరాశే. ఆ మకర కుంభరాశుల వారికి చేసేది ఏంటంటే ఈశ్వరతత్వానికే సంబంధమైనది చేసుకోవాలి. ఈశ్వరతత్వంతో పాటు ప్రతి గురువారం అంటే ఈరోజు శుక్రవారం అయింది, నెక్స్ట్ మళ్ళీ గురువారం కానించి సాయి టెంపుల్కి వెళ్ళాలి. సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి. షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఉత్తి చేతులతో కాకుండా ఒక ఎల్లో కలర్ గులాబీ ఉంటుంది, ఆ ఎల్లో కలర్ గులాబీ తీసుకోండి. అలాగే మీ యొక్క స్తోమతని బట్టి ఒక అర కేజీయో పావు కేజీయో పాలకోవా, పెద్ద సైజు కాకుండా చిన్న సైజు తీసుకోండి. అలాగే మొదటి గురువారం నాడు వెళ్ళినప్పుడు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక సాలువా ఒకటి తీసుకోండి. ఈ యొక్క 3 తీసుకుని వెళ్ళి సాయిబాబాకి సమర్పించి ప్రసాదంగా పెట్టింది మళ్ళీ వెనక్కి తీసుకోండి. ఈ గులాబీ పువ్వుని అక్కడే ఉంచండి. ఈ కండువ కూడా సాలువా కూడా అక్కడ ఉంచండి. ఆ తర్వాత ఈ యొక్క పాలకోవా బెళ్ళని అక్కడున్న భక్తులకు అందరికీ పనిచేసి కూర్చోండి. కూర్చున్న తర్వాత ధుని అనేది ఉంటుంది అక్కడ. ఇక్కడ ముందుగా ధునిని ప్రదక్షిణ చేసి తర్వాత బాబాని దర్శించుకుంటాం. ఈ యొక్క రాశివారు ముందుగా బాబాని దర్శించి ప్రసాదాన్ని అర్జించి ఆ తర్వాత ప్రసాదాన్ని వితరణ చేసి ఆ తర్వాత ధుని దగ్గరికి వెళ్ళాలి. ఆ రకమైన పరిహారం చేసుకుంటూ ఈశ్వరాభిషేకాలు వారం సోమవారం ఈశ్వరాభిషేకాలు చేసుకోండి. సంపూర్ణమైన ఫలితములు వస్తాయి. వీలైతే అల్లనేరేడు పళ్ళు దొరికే కాలం ఇది. అల్లనేరేడు పళ్ళు లోపల ఉన్న గంజను తీసివేసి ఆ పండుని పాలు అది ఏమీ వేయకుండా మిక్సీలో గ్రైండ్ చేసి ఆ అల్లనేరేడు పళ్ళు రసాన్ని తీసుకెళ్ళి ఆ అల్లనేరేడు పళ్ళు రసంతో అభిషేకం చేస్తే వృశ్చిక రాశి ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతున్న అపదోషములు ఏవైతే ఉన్నాయో తొలగి ఆరోగ్యపరమైన పరిస్థితులు కలగడానికి, హృదయానికి సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండడానికి అనుకూలవంతమైన ఈ యొక్క అల్లనేరేడు పండుతో అభిషేకం.
మకర రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఈ సాయిబాబాని కానీ శివుని కానీ ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.